పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్తే. మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో ఆగస్ట్ 1 నుంచి 31 వరకు ద్వాదశ రాశుల వరకు ఎలా ఉంటుందో తెలుసుకోబోయే ముందు ఆగస్ట్ నెలలో రాబోయే పండుగల గురించి ఒకసారి మాట్లాడుకుందామండి. సో కీర్తి గారు, మనకి ఆగస్టు మంత్ వచ్చేటప్పటికి అష్టమితో స్టార్ట్ అవుతుందండి. అష్టమితో స్టార్ట్ అయ్యేది మాసం మనకి శ్రావణ మాసం అష్టమితో స్టార్ట్ అయ్యి సప్తమి భాద్రపద మాసంతో ఎండ్ అయిపోతుంది అనమాట. ఈ యొక్క 31 డేస్లో చాలా చాలా విశేషకరమైన పండగలు, తర్వాత పర్వదినాలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి శ్రావణ మాసం అనగానే శుక్రవారాలు చేసుకుంటాం, సోమవారాలు చేసుకుంటాం, మంగళగౌరి వ్రతాలు చేసుకుంటూ ఉంటాం అనమాట. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పండుగ, అందరూ మోస్ట్ ఫేవరబుల్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటాం. వరాలు మనకు ఉంటాయి కాబట్టి మనం అనుకుంటాం అడిగితేనే కోరికలు మనకు దేవతలు ఇస్తారని. అడగకుండా కూడా చాలా కోరికలకు మనకు ఆల్రెడీ అమ్మవారు ఇస్తూనే ఉంటారనమాట. ఒక మనిషి ఉదయం నుంచి సాయంత్రం లెగిసే వరకు 800 కోరికలు దేవతలు అడగకుండానే మనకి ఇస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, నిద్రపోతూ ఉంటాం, లెగుస్తూ ఉంటాం. టిఫిన్ కావాలి, బ్రేక్ఫాస్ట్ కావాలి, లంచ్ కావాలి, డిన్నర్ కావాలి, స్నానానికి నీళ్లు కావాలి, ఐఫోన్ కావాలి, ఇన్స్టాగ్రామ్ కావాలి, యూట్యూబ్ కావాలి, ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. మనం అడగం కదా, బై డిఫాల్ట్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అలా వరాలు ఆటోమేటిక్గా మనకి ఇచ్చే లక్ష్మి కాబట్టి వరలక్ష్మి అంటారు. ఆ రోజున మనకి గ్రాటిట్యూడ్ చూపించాలి. ఇంకా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం, మంగళగౌరి వ్రతము, తర్వాత ఇది శ్రావణ మాసం, శివుడికి ఇష్టమైన మాసం కాబట్టి సోమవారాలు కూడా చేసుకుంటూ ఉంటారు. 9th కనుక చూసుకుంటే ఆ 9th డేటు చాలా ఎగైన 3-4 పండుగలు ఉన్నాయి. ఆ ఒక్క రోజులోనే 3 పండుగలు కలిసినాయి. ఒకటి రాఖీ పండుగ, 2 గాయత్రి మాత జయంతి, ఉపకర్మ, జంధ్యాల పండుగ అని అంటారు. ఇవి 3-4 కలిసిపోయి ఈవెంట్స్ అందులో ఉన్నాయి కూడా చాలా విశిష్టతమైన రోజు అని చెప్పుకుంటారు. పర్టికులర్గా వేదాభ్యాసం చేసేవాళ్ళు, ఆధ్యాత్మికత ఉన్నవాళ్ళు, ఈ శ్లోకాలు, జ్ఞానము, తర్వాత రహస్యాలు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే అది చాలా చాలా జంధ్యాలు మార్చుకుంటారు, జన్యు మార్చుకుంటారు ఆ రోజు. తర్వాత దీంతో పాటు మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది 16వ తారీఖు, 27వ తారీఖు వినాయక చవితి ఉంది. సో సిద్ధి బుద్ధి ప్రదాత, ఎవరికైనా సరే అటు అనుకున్న పనులు కావాలన్నా, బుద్ధి ఇంటెలిజెంట్ విభాగం పిల్లలకి కావాలనుకున్నా కానీ తప్పకుండా చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం ఎవరైతే చేసుకుంటారో కంపల్సరీగా ఇది కూడా చేసుకోవాలి. ఇది ఒక సీక్రెట్. ఎందుకంటే అమ్మవారి చెంచలాక్షి అటు ఇటు కదులుతుంటారు, ఒకసారి నిలకడగా ఉంటారు. బట్ అమ్మవారి స్ట్రాంగ్గా మన దగ్గరే ఎప్పుడు నిలబడి ఉండాలంటే దత్తపుత్రుడైన వినాయకుడిని పూజ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. సో ఇవి చాలా ముఖ్యమైన పండుగలు అవన్నీ అందులో ఉన్నాయి కాబట్టి ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కళ్ళు గడిపి అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. డెఫినెట్గా అండి. సో ఇక ఆగస్ట్ 1 నుంచి 31 వరకు మిథున రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసు. సో మిథున రాశి వెరీ ప్రాక్టికల్గా నాకు వచ్చే కాల్స్ని బట్టి నేను అంతకుముందు కూడా నా లాస్ట్ 2 months నుంచి వాళ్ళకి చెప్తూ ఉన్నాను, సరిగ్గా ఉండదు ఈ మంత్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వీడియోలో చెప్పాను. బట్ నాకు వచ్చిన కాల్స్ కూడా చాలా మంది జాబులు పోవటం కానివ్వండి, చాలా జాబ్లో స్ట్రెస్గా ఫీల్ అవ్వటము, అనుకోకుండా భార్యాభర్తల మధ్య గొడవ రావటం ఎక్కువగా వచ్చినాయి. బట్ కాల్స్ నాకు చాలా ఎక్కువ వచ్చినాయి. బట్ మేజర్లీ అంటే మీ వీడియో చూసామండి, నాకు దానికి ముందో దాని తర్వాత అటు ఇటు మాకు జాబులు పోయినాయండి, లేదంటే ప్రాజెక్ట్ అయిపోయింది, మేము 50-50గా ఉన్నామని చెప్పుకుంటూ వచ్చారనమాట. అయితే మిథున రాశి వాళ్ళకి ఈ మంత్ నుంచి బాగుంటుంది. ఆ టఫ్ టైం అంతా అయిపోయింది. పర్టికులర్గా ఆగస్ట్ 15 నుంచి సూర్యుడు మారుతూ ఉన్నారు. సూర్యుడు 3వ ఇంట్లో రావడంతో వీళ్ళలో ఒక స్టామినా, ధైర్యము, పట్టుదలన్నీ పెరిగిపోతాయి. అంతా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. మన డీటెయిల్స్ కనుక చూస్తే మిథున రాశి వాళ్ళకి ఇందులో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలంతా మిథున రాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకున్నాం అనుకుంటే వీళ్ళకి కా, కీ, కు, ఖం, జ్ఞ, చ, కే, కో, హ అన్న అక్షరాలంతా కూడా మనకి మిథున రాశిలో ఉంటారు. మనకి గ్రహాలు వచ్చేటప్పటికి 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. మనం ఇందాక చెప్పుకున్నట్లు ఆగస్టు 17 సూర్యుడు మారుతూ ఉండటంతో ఈ మార్పు వీళ్ళకి చాలా మంచి యోగ్యతను ఇస్తుందని చెప్పుకోవాలి. తర్వాత 26th వచ్చేటప్పటికి శుక్రుడు మారుతూ ఉన్నాడు. కుజుడు వచ్చేటప్పటికి 28th మారుతున్నాడు జూలై మంత్లోనే, అంటే ఒక 2-3 days ముందు వీళ్ళు మారుతూ ఉన్నారంట. బుధుడు కూడా వీళ్ళకి 22 మారుతున్నారు జూన్. అంటే టోటల్గా 4 గ్రహాలు మార్పు వల్ల వీళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. మనకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం ప్రకారం కనుక చూసుకుంటే ఒక సెన్స్లో వీళ్ళకి అన్ని విధాలా బాగుందని చెప్పుకోవాలి. లక్ష్మి రిపప్రయం శ్రియం సర్వ అఖిల విషయ భోగం అని చెప్తారు. అంటే లక్ష్మీప్రదంగా ఉంటుంది, అన్ని విషయాలు చాలా బాగుంటుంది, ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రిపప్రీమం అంటే శత్రువులతో కలిసి కనుక కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అని మనకి ఈ యొక్క గ్రహస్థితి చెప్తుంది. సో మీరు కనుక చూస్తే అన్ని విషయాలు ఉంది, లక్ష్మీప్రదంగా ఉంటుంది, ధనం వస్తుంది, అన్ని విషయాల్లో చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. ఇప్పటిదాకా మనకి లాస్ట్ 2 months కొంచెం ఇబ్బంది పడ్డారు. ఆ యొక్క
గడ్డు పరిస్థితి నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా సింపుల్‌గా ఒక మాటలో చెప్పాలంటే బాగుంటుందని మనం చెప్పుకోవాలి. ఆగస్ట్ మంత్లో. ఆగస్ట్ మంత్‌లో. సూర్యుడు మూడో ఇంట్లో ఎంటర్ అవుతున్నారండి. 15, 17థ్ ఆల్మోస్ట్ ఇలా ఒక 45 డేస్ 2 మంత్స్ చాలా బాగుంటుంది. సూర్యుడు మూడో ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే ఆరోగ్యం, నిత్య సంతోషము, బంధుమిత్ర సమాగమః, అర్ధలాభ పుత్ర సౌఖ్యం, ఇష్ట సిద్ధి తృతీయగే రవి అని చెప్తారు. దీని ప్రకారం ఏంటంటే ఆరోగ్యం బాగుంటుంది, సంతోషంగా ఉంటారు, బంధువులతో కలిసి ఉంటారు. అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా చక్కచక్క జరిగిపోతూ ఉంటాయి. ధైర్యము, కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఫాదర్ విషయంలో కొంచెం హెల్త్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందని చెప్పుకోవాలి. తర్వాత కుజుడిలకు 4వ ఇంట్లో ఉండి 11వ ఇంట్లో మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారనమాట. మిక్స్డ్ రిజల్ట్ కూడాను అది కూడాను ధన ప్రవాహం చాలా బాగుంటుంది. ఎలాంటి విషయం ఏమి ఉండదు. కానీ 4వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల వీళ్ళకి ఏం చెప్తారంటే బంధువులకు సంబంధించిన వ్యవహారాల్లో కానివ్వండి, తర్వాత హెల్త్కి సంబంధించిన విషయాల్లో కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. ఓకే. మనకి మహర్షులు ఏం చెప్తారంటే భాగ్యహాని, భయం, క్రూరం, బంధువైరం, ధనక్షయం అని చెప్తా ఉంటారు. రోగ పీడాది సంతాప చతుర్థ స్థానికే కుజ అని. అయితే ఇప్పుడు నేను చెప్పినవన్నీ అందరికీ కావు. అవి జన్మ జాతకంలో ఉన్న బట్టి కూడా చూసుకుంటూ అవుతుంది. బట్ కొన్ని అయితే వీళ్ళకి అప్లై అవుతాయండి. ఒకటి 4వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల 4వ స్థానాన్ని మాతృస్థానం అంటారు, లేదంటే కుటుంబ స్థానం అంటారు, బంధువులకు సంబంధించిన స్థానం అంటారు అన్నమాట. ఈ వ్యవహారాల్లో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే చిన్న చిన్న వ్యవహారాల్లో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. బట్ ఓవరాల్గా చూసుకుంటే ధన ప్రవాహం బాగుందని చెప్పుకోవాలి. అగైన్ శుక్రుడు ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల వీళ్ళు చాలా హుందాగా, డిగ్నిటీగా, చక్కగా అలంకారం చేసుకోవటము, ఒక మైండ్ అంతా క్లారిటీగా ఉండటం, స్పష్టంగా ఉండటం, చాలా విషయాల్లో బాగుంటుంది. వీళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడినా కానీ ఎదుటి వాళ్ళు చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు. పర్టికులర్గా మనకేం చెప్తారంటే అర్ధలాభాత్ శ్రీ సౌఖ్యం పరస్త్రీ సంగమం తదా యత్న కార్యార్థ లాభస్యాత్ జన్మకే భృగునందని అని చెప్తారు. దీని ప్రకారం మనకేం చెప్తారంటే కుజుడు జన్మరాశిలో అర్ధలాభం ఉంటుంది, సౌఖ్యం పరస్త్రీ సంగమం అని చెప్తారు. అంటే వీళ్ళు లేడీస్ అయితే జెంట్స్ అయితే లేడీస్కి అప్పటిదాకా ఏమన్నా కనుక మనస్పర్ధలు ఉన్నా కానీ, నాకు యాక్చువల్గా మిథున రాశి వాళ్ళు ఒకళ్ళు ఫోన్ చేశారు, కృష్ణా డిస్టిక్ నుంచి చేశారు. సో అది విని మీరు చెప్పినట్టు జరిగిందండి అట్లా అని చెప్పుకుంటూ వచ్చారనమాట. ఎవరో తెలవని వాళ్ళు వచ్చేసి వీళ్ళు లేడీస్ అనమాట, తెలిసిన వాళ్ళని చెప్పేసి ఏదో చేస్తే అది ఇంకొక విధంగా వెళ్ళిపోయిందండి అని చేసి ఇట్లాంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్లు వస్తూ ఉంటాయి అనమాట. అలాంటివి ఏమైనా ఉంటే కనుక మిస్అండర్స్టాండింగ్స్ అన్ని పోతూ ఉంటాయి. పర్టికులర్ లేడీస్ వాళ్ళ కనుక జెంట్స్తో ఏమైనా కనుక ఇంట్లో కానీ బయట కానీ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ మిస్అండర్స్టాండింగ్స్ అన్ని తొలగిపోయి చక్కగా మాట్లాడుకొని ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత అనుకున్న పని అనేది చక్కగా జరుగుతూ ఉంటుంది. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే శుక్రుడు ఫస్ట్ హౌస్లో ఉండటంతో చాలా నీట్గా, డిగ్నిటీగా, హుందాగా మాట్లాడుతూ అందరితో కలుపుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు కనుక ఇప్పటిదాకా మనం కనుక చూసుకుంటే ఓవరాల్గా కుజుడు కొంచెం ఇంటికి విషయాలు ఇబ్బంది పెడుతున్నా మిగతా ప్లానెట్స్ అన్ని చాలా చక్కగా సపోర్ట్ ఇస్తున్నాయని చెప్పుకోవాలి. వీళ్ళకి గురువు విషయంలో, శని విషయంలో కొంచెం ఇబ్బందిగా ఉండటం వల్ల గురువుకి సంబంధించిన పరిహారాలు కానివ్వండి, తర్వాత శనికి సంబంధించిన పరిహారాలు ఎక్కువగా చేసుకుంటే బాగుంటుంది. సూర్య శుక్రులు బాగున్నారు, కొంచెం గురువు శనికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఇంకా వీళ్ళు గట్టెక్కినట్టు ఈ నెల కూడా. నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి మిథున రాశి? నక్షత్రం ఇందులో 3 నక్షత్రాలు ఉంటాయండి. మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాలు ఉంటాయి. సో ఇందులో కనుక చూసుకుంటే నక్షత్రం ప్రకారం కూడా వీళ్ళకి చాలా బాగుంది. ఫస్ట్ మనకి మృగశిర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యం ఉంటుంది, ధనం ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభము, విశేష ధనలాభము, పార్టీలు, ఫంక్షన్లు అన్నీ అటెండ్ అవుతూ ఉంటారు. సో ఒకే ఒక విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆగస్టు 13th ముందు గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా తోబుట్టువులతోటి, అన్నాదమ్ములతోటి గొడవ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ అదర్వైజ్ ఓవరాల్గా చూసారు కదా, ఎక్కడ వీళ్ళకి ఒక చిన్న నెగిటివ్ వర్డ్గా లేదు, ఒక బెస్ట్ మంత్ అని మనం అనుకోవాలన్నమాట. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, తర్వాత ధనలాభం ఉంటుంది, పార్టీలకి, ఫంక్షన్లకి అటెండ్ అయ్యి చక్కగా భోజనం చేస్తారని చూపిస్తూ ఉంది. బట్ ఎగటే ఒక విషయంలో కలహం, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, తర్వాత సంపదలు ఉంటాయి, ధనలాభం ఉంటుంది, మృష్టాన్నము, అనుకున్న పనులని చక్కగా చేసుకునే ఒక కెపాసిటీ ఉంటుంది. 2 విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, ఆగస్టు 12th లోపు వీళ్ళకి అనుకున్న పని ఏదో ఒకటి కాకుండా, పర్టికులర్గా లేడీస్ రిలేటెడ్ కానివ్వండి, లేదంటే ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో ఒక పని కాకుండా అయ్యే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కూడాను, కలహము అని చెప్తారు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు పర్టికులర్గా సుఖనాశనం అంటే ఇంటికి సంబంధించిన వ్యవహారాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ మిగతా అంతా ఇలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఈ మంత్లో స్టార్ ఆఫ్ ది మంత్ లాగా స్టార్ ఆఫ్ ది రాశి ఏది ఉంటే అది మిథున రాశి అని చెప్పుకోవాలి. అయితే లాస్ట్ మంత్స్ కొంచెం బాగాలేదు, ఇప్పుడిప్పుడే మంచి దశ నడుస్తుంది అంటున్నారు కాబట్టి, సో కొంచెం ఆ దశ యాక్టివేట్ అవ్వడానికి ఎలాంటి రెమెడీస్ పాటిస్తే బాగుంటుంది అంటారు? ముందు రెమెడీస్ చెప్పే ముందు
నేను జనరల్గా నా పరిహారాలకు చెప్తూ ఉంటానండి. అది ఏమని చెప్తామంటే కుబేర పాశుపత అభిషేకం చెప్తూ ఉంటాను జనరల్గా. తర్వాత వచ్చేప్పటికి మహాలక్ష్మి విశేష హోమం అని, ఇవి రెండు నేను 1 to 1 చాలా మందికి చేపించున్నాను లాస్ట్ హోల్ ఇయర్ అంతా. బట్ కొంతమంది నన్ను ఏమడిగారండి, ఏమండి 1 to 1 అంటే మా ఇంట్లో చేపించుకోవాలంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది కదా, సామూహికంగా తక్కువలో పేద ఎవరన్నా మాకు అవకాశం ఏదైనా ఉందా అని అడుగుతూ ఉన్నారు. బట్ ఇప్పటిదాకా నేను అది అనౌన్స్ చేయలేదు. బట్ ఈ సందర్భంగా శ్రావణ మాసం సందర్భంగా ఇది నేను ఒకటి అనౌన్స్ చేశాను. ఎవరైనా కనుక ఇంట్రెస్ట్గా ఈ రెండు కలిపి చేసుకోవాలి. అది లాస్ట్ శుక్రవారం పెట్టుకున్నాము. గురువారం శుక్రవారం వస్తుంది 21, 22. ఒకరోజు వచ్చేటప్పటికి కుబేర పాశుపత అభిషేకం, రెండోది వచ్చేటప్పటికి మహాలక్ష్మి విశేష హోమం. ఈ మహాలక్ష్మి విశేష హోమం యొక్క ఫలితం ఏమంటే శీఘ్రంగా ధనం రావడానికి లేదా నష్టద్రవ్య ప్రాప్తి. ఎవరైనా కనుక ఇన్వెస్ట్మెంట్లో అవి ఇవి చేసి ఆ డబ్బు మరలా ఇలా తిరిగి రావాలనుకుంటే కనుక ఈ రెండు హోమాలు కలిపి చేయించుకుంటే, ఒకటి అభిషేకము, ఒకటి వచ్చేటప్పటికి హోమము, ఈ రెండు కలిపి అలా ప్లాన్ చేసాం. ఎవరైనా కనుక ఇంట్రెస్ట్గా ఉంటే కనుక ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కనెక్ట్ అయితే వాళ్ళకి డీటెయిల్స్ ఇస్తాం. ఇది సామూహికంగా గుళ్ళో చేయటం జరుగుతుందన్నమాట. వాళ్ళు ఫిజికల్గా రావచ్చు, లేదంటే ఆన్లైన్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ రాశి వాళ్ళకి కనుక చూసుకుంటే బాగా ఇబ్బంది పెట్టే గ్రహం ఏదైనా కనుక ఉంటే అది కుజుడు అని మనం చెప్పుకోవాలి. కుజుడికి అధిష్టానదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి వీళ్ళు కందులు 1 kg దానం చేసిన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి రెగ్యులర్గా వెళ్ళినా కానీ చాలా బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి గురువు యొక్క కృప వాళ్ళకి జన్మస్థానంలో ఉండటంతో ఎల్లో కలర్ వస్తువులు దానం చేసిన, లేదంటే గురువుకి సంబంధించిన గురువు మీద దక్షిణామూర్తి, లేదంటే దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటున్న రెగ్యులర్గా బాగుంటుంది. గురువులకి వీళ్ళకి శుశ్రూష చేయటం నేర్చుకోవాలి. అంటే సేవలు కనుక చేస్తూ ఉంటే దోషం అంతా పోయేసి చక్కగా ఉంటుంది. బట్ వీళ్ళకి జయప్రదంగా ఐశ్వర్యప్రదంగా చాలా బాగుంది కాబట్టి ఈ మంత్. కొంతమంది వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒకసారి జాతకాన్ని కనుక పరిశీలించుకొని వీళ్ళకి అగైన్ ఏమైనంటే కుబేర పాశుపత అభిషేకం, లేదంటే మహాలక్ష్మి విశేష హోమము ఇవి కనుక జరుపుకుంటూ ఉంటే వీళ్ళకి ఇన్ఫ్లక్స్ సడన్గా మనీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇది కూడా ఒక మంచి రెమెడీ కింద తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. రైట్, చాలా సంతోషం అండి. ఆగస్ట్ 1 నుంచి 31 వరకు మిథున రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.